ఇంకొకటి తెలుస్తుంది ఏంటంటే, అంటే ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ ఆన్ గోయింగ్ చర్చ, త్వరలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో విభేదించబోతున్నాడు. తప్పే ఉందమ్మా, విభేదిస్తే తప్పే ఉంది చెప్పు. ఒకప్పుడు అమ్మా రాజకీయ పరంగా శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. రాజకీయం అంటేనే ఒక ఆ పదానికి ఉన్న అబ్రివేషన్ తెలుసా? అవకాశాలు ఉన్నాయా అని అంటున్నారు. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు రాజకీయం కదా, రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగంగా మారింది ప్రస్తుత విధానం అంతా కూడా. ఒకప్పుడు రాజకీయంలో ఏముండేది? అద్దె కొంపలోనే ఉన్నారు ఆనాటి సీఎంలైనా ఎవరైనా. చంద్రబాబు నాయుడు వైఖరి నచ్చక పవన్ కళ్యాణ్ విభేదించి వెళ్ళిపోయే అటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు వైఖరి నచ్చక వెళ్ళిపోతాడా? లోకేష్కి సీఎం ఇవ్వాలని వెళ్ళిపోతాడా? ఇంకా సీనియర్లందరూ ముందుకొచ్చి లేదు మా ప్రభావం తగ్గుతోంది, మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు అని బయటకు వచ్చి ఉండడం వల్ల వెళ్ళిపోతాడా? కారణం ఏమైతేనేమమ్మా, ఆయనకి సీఎం అయ్యే యోగం ఉంది. పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే యోగం ఉందంటే దాని అర్థం ఏంటి? ఎలాగైనా అవుతాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే ఆగుతాడా, నేను వెళ్ళి చెప్తే ఆగుతాడా? ఇప్పుడు యోగమే కదమ్మా రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అంత ఎత్తున కూర్చోబెట్టింది. ఆ యోగం ఆయన సాధించుకున్నాడు కాబట్టి వచ్చింది, అంతే కదా. 140 సీట్లు ఉన్న వాళ్ళకన్నా 21 సీట్లు ఉన్న వాళ్ళు ఏలుతున్నారు. మరో అంటే 10 సంవత్సరాల పాటు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారని ప్రజలు అంటున్నారు. మీరేం చెప్తారు? నేను ముందు మనస్ఫూర్తిగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆయన చల్లగా 10 కాలాల పాటు చక్కగా ఉండాలని మనస వాచ కర్మణ చంద్రబాబు నాయుడు కోసం నరసింహుడికి కూడా దండం పెడతా. ఎందుకంటే ఏ మాటకు ఆ మాట హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడంలో ప్రథమ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రథమ వ్యక్తి. అమ్మా చేసిన దానం మర్చిపో, చేసిన దానం మర్చిపో, ఇచ్చిన సాయం మర్చిపో, కానీ పొందినటువంటి అవకాశాల్ని మర్చిపోకూడదు ఆ మనిషిని కూడా. కాబట్టి ఆ మనిషి ఏదైతే ఒకానొక నాడు నీకు గుర్తుందో మీకు తెలుసో తెలీదో, తిరుపతి దగ్గర ఒక మొబైల్ కంపెనీకి అనుమతి ఇచ్చాడు ఆయన. ఒక మొబైల్ కంపెనీకి ఇండస్ట్రీ, ఆ కార్బానో సెల్కానో ఏదో ఉండింది, అక్కడ ఇచ్చారు, అది పెట్టారు. దానివల్ల ఉపాధి వచ్చింది, ఉద్యోగస్తులు వచ్చారు. అప్పుడు చాలామంది కూడా విమర్శించిన వాళ్ళేగా, ఈ ఫోన్ ఏమన్నా అదేంటి కన్సోల్కి అన్నం తెస్తుందా లేకపోతే జేబులో డబ్బులు తెస్తుందా అన్నవాళ్ళే. కానీ దీని దుంప దగ్గర వాష్రూమ్లో కూడా ఫోన్ తీసుకొని టైంపాస్ చేస్తున్నారు కదమ్మా ఇప్పుడు. మరి వీటన్నిటికీ ఆద్యుడు ఎవరు? ఆయనని మనం మర్చిపోకూడదు. అలా చేస్తే అన్నం పెట్టిన చెయ్యిని కొరికిన కుక్క మాదిరి అవుతుందమ్మా. ధర్మం మాట్లాడుకోవాలి. ఆయన క్షేమదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మా. జగన్ పరిస్థితి కొంత సమయం పడుతుంది. అంటే ఎంత కొంత అంటే అది 5, 10, 15, 20? నాకు తెలిసి ఇంకొక 5 సంవత్సరాల వరకు ఆశ పడకూడదమ్మా. ఈ 5 సంవత్సరాలు మర్చిపోయాను. జమిలీనో జాంకాయో ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయట, వస్తున్నాయట. ఇంకేముంది అది ఇది అని అంటున్నారు. నరేంద్ర మోడీ నిర్వహిస్తే నేను నిర్వహిస్తున్నాను అని ఆయన నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా జరుగుతుంది, కానీ అప్పుడు వీళ్ళే ఉంటారు, వేరే వాళ్ళు రారమ్మా. నాకు ఎక్కడో వ్యత్యాసం కనపడుతుంది మీరు మాట్లాడుతున్న మాటల్లో. అడగమ్మా, నీకు అనుమానంతో వెళ్ళకు, అన్ని అడిగి తెలుసుకొని ఖచ్చితమైన గురించి పవన్ కళ్యాణ్ గురించి ఇంత గట్టిగా నోరు పెద్ద చేసుకుని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి రాఘవ శర్మ ఎందుకు జగన్ గురించి? అయ్యో జగన్ అలా కాదు, జగన్ లేదు అని చాలా ఈజీగా చెప్పమంటావా? చెప్పండి. నేను చెప్పనా? చెప్పండి. ఈ జగన్ రాగానే తనకు సంబంధించిన అందరికీ బెల్లం తాయిలాలు పంచడం పనిచేశాడు. మొత్తం ఏం పంచాడు? ఆ అవకాశాలు, విద్య, వైద్యం అన్నీ మొత్తం ఎక్కడ చూడు 10లో 7 మంది వాళ్లే ఉంటారు. తప్పేంటి? నేను అదే అంటున్నా, వాళ్లే ఉంటారు. మిగతా ముగ్గురికి మండదా? ఆ మంట నెమ్మదిగా అంటుకోదా? ఆ తర్వాత మొత్తం తగలబెట్టదా? అదే జరిగింది మొన్న ఎన్నికల్లో. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు మొత్తం చూడు, ఎలక్షన్లో ఎన్ని పోలైనాయో. ఈ కూటమి పార్టీలకన్నీ వచ్చినవన్నీ చూడు ఎన్ని పోలైనాయో. ఇదే కూటమి కనుక విడిగా ఉంటే పరిస్థితి ఏంటి? ఓటు బ్యాంకు పరిస్థితి ఏంటమ్మా? వైఎస్ జగన్ ఒక్క పార్టీకి వచ్చిన ఓటు బ్యాంక్ ఎంత? ఆ ఓటు ఎంతవరకు పోలైంది? వీళ్ళకి ఎంతవరకు పోలైంది? వీళ్ళు ముగ్గురు కలిస్తే అదొచ్చింది, వాళ్ళు ఒక్కళ్ళకే అదొచ్చింది. ఎంతమంది జంపింగ్ జపాకులు అయ్యారమ్మా?
ఎంతమంది బయటకు వచ్చారు? లబ్ధి పొంది, హోదా పొంది, యోగాన్ని పొంది, అన్నీ అనుభవించి మళ్ళీ బయటకు వచ్చారు. ఎందుకు నిలబడలేదు? చెప్పాగా, రాజకీయం బురద పంది. గుర్తుపెట్టుకో అమ్మ, ఆ బురదలో ఆ తృప్తి ఉన్నంత వరకు ఆ పంది పొర్లుతుంది. కానీ అంటే వాస్తవానికి చెప్పండి, జగన్ అనే మనిషి అసలు ఎటువంటి వాడు? ఎందుకంటే ఆయన అందరూ ఒక నీచుడు కింద, నికృష్టుడు కింద, లేకపోతే ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలి మీకు, మంచి మరి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మంచివాడు కాదన్నారు కదా. మరి అప్పుడు 5 ఏళ్లలో తిరుమలకి వెళ్తున్నప్పుడు ఈ హైందవులంతా ఎందుకు వెళ్ళి అడ్డుకోలేదు? ఎందుకు అడ్డుకోలేదమ్మా? నీకో నీతి నాకో నీతినా? సీఎంగా ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించాడుగా, అప్పుడు రాలేదా? ఆ అప్లికేషన్ ఏదో అంటారుగా, ఈ దీని సంతకం పెట్టు, దాని మీద సంతకం పెట్టు, అప్పుడు రాలేదా? మొన్న వీళ్ళు రాగానే ఎందుకు దీన్ని లేవనెత్తారు? అది 5 సంవత్సరాల పాటు తిరుమలకు వెళుతున్నప్పుడు ఏమైపోయారమ్మా? ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా తప్పమ్మా. ఇప్పుడు నాకు ఎవరు నా వాళ్ళు కాదు, నేను మాట్లాడేది ధర్మమే. మీరు మాట్లాడాల్సింది ఆ 5 ఏళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారు? ఎందుకు ఎవరు మాట్లాడలేదు? ఎందుకు వెళ్ళి అక్కడ పడుకోలేదు? నిజంగా చెప్పండి, 5 ఏళ్ల పాటు జగన్ ప్రజలకి అంత ద్రోహం చేశాడని అనుకోవచ్చా మనం? ఇప్పుడు మంచి జరిగిన వాడు ద్రోహం చేశాడని అంటారా? చెప్పమ్మా, మంచి జరిగిన వాడు నాకు జగన్ ద్రోహం చేశాడని అంటారా? లేదుగా. ఎక్కడికక్కడ లబ్ధి పొందే అవకాశం ఉన్న ప్రతి చోట లబ్ధి పొందారు. మరి ఇంత లబ్ధి పొంది ఇన్ని సంవత్సరానికి ఇంతేసి అమౌంట్లు తీసుకున్న వాళ్ళు మరి ఆలోచించు, మరి వీళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు రావాలిగా. దట్స్ కాల్డ్ పొలిటిక్స్. అది రాజకీయం. అది ఏమైనా జరుగుతుంది. కానీ రిజల్ట్ నేను ముందే చెప్పా. ఎందుకని? నాకు తెలిసి చచ్చింది కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని తెలియపరిచా. ఇప్పుడు నువ్వన్నట్టుగానే గురువుగారు మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, మళ్ళీ వాళ్ళు వస్తారంటున్నారు. యోగం ఉన్నప్పుడు తప్పించుకోలేడు ఎవడు. యోగం ఉంది అంటే ఇప్పుడు నువ్వు నా ముందు నిన్నేమంటారు? ఇంగ్లీష్లో యాంకర్ అంటారు. నువ్వు నన్ను యాంకరింగ్ చేస్తున్నావు, నన్ను క్వశ్చన్లు అడుగుతున్నావు కదా. ఓ 10 ఏళ్ల తర్వాత నువ్వు ఒక పేరు మోసిన వ్యాపారవేత్త ఎందుకు కాకూడదు? పేరు మోసిన మనిషి ఎందుకు కాకూడదు? ఎన్నికల్లో ఎందుకు రాకూడదు? నువ్వు ఎందుకు నిలబడకూడదు? అసలు ఏమీ తెలియని పసిబిడ్డ ఎమ్మెల్యే అయింది కదమ్మా. పట్టుమని 21 ఏళ్ళు లేవు, 26 ఏళ్ళు. ఏం తెలుసు ఎమ్మెల్యే అయింది? చెప్పు, నువ్వెందుకు కాకూడదు? కాకపోతే అది నీ వ్యక్తిగతం. నువ్వు విడిగా వస్తే నీతో మాట్లాడతా. మాంజమాల్లో నీ జీవితాన్ని నేను పెట్టలేనుగా, బహిర్గతం చేయకూడదు. అది తప్పు, అధర్మం. నారసింహుడు చీల్చి చంపుతాడు నన్ను. కాబట్టి ఇక్కడ రాజకీయం అమ్మ ఒక్క మాట చెప్పనా, అత్యంత అద్భుత మహాకౌశలం కలిగిన ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ మినిస్టర్లు అనబడే వాళ్ళకి, ఎమ్మెల్యేలు అనబడే వాళ్ళకి ఎందుకమ్మా అటెన్షన్ సాల్యూట్ చేస్తారు? యోగం ఉంది కాబట్టి. ఒక్కసారి పరిపాలన అధికారులు మొత్తం ఏకతాటి మీద నిలబడితే ఎవరమ్మా అడుగు వేయగలిగేది?